విద్యా కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఒక కాన్సెప్ట్ చేసిండు ఆయన. ఒక దేశ భవిష్యత్తు జాతి నిర్మాణం తరగతి గది 4 గోడల నిర్మాణం జరుగుతుంది. ఆ ఒక్క సంఖ్యకు దేశం యొక్క డెస్టినీ కొరకు ఎవరి మీద బాధ్యత ఉన్నది అనేది. ఎంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నాం. ఒక దేశ భవిష్యత్తు జాతి నిర్మాణం తరగతి గదిలో నిర్మించబడుతుంది అని కొటారి అనేటువంటి విద్యావేత్త రాశాడు. ఒక 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు. అంటే తరగతి గదిలో ఉండేవాళ్ళు ఎవరు? మీరు మేము. అంటే దేశ భవిష్యత్తు నాశనం అయిపోతున్నదంటే కాదప్పుడు మీరు మేము. దేశ భవిష్యత్తు బాగా ఉజ్వలంగా ప్రకాశిస్తున్నట్టు మీరు మేము. మీ మీద మా మీద అంత గురుతరమైన బాధ్యత ఉన్నది. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తంలో ఏ జాతి మీద ఉన్నా అదే. ఏ జాతి నిర్మాణం కూడా విశాలశీలకమైన భాగస్వామ్యం ఎవరైతే భావి భారతము మీరు తీర్చిదిద్దేటువంటి ఉద్యోగం రాదు కార్యక్రమం ఉన్నటువంటి ఉపాధ్యాయులు. కాబట్టి మన వృత్తి ధర్మాన్ని మనం చట్టంగా నిర్వర్తించాం. కాబట్టి ఈనాడు ఇంత సంతోషంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆనాటి సరే మా ఉపాధ్యాయులు బాగా చెప్పారు, నన్ను నిందించారు, కూరారు. అదేమిటి ఆయన అసలు మాట్లాడినాడు, నేను వృత్తిగా చూసినాడు, ఇదంతా అంత దూరపోతే అన్న మాట అంత ఏమో సరే జరిగిపోయింది అనుకోండి. ఎందుకు చేసానో అప్పుడు అవసరం అనిపించింది చేసా. ఇట్లా కావాలి, ఫలితాలు ఇట్లా రావాలనుకునేది వచ్చినాయి. దాదాపు 22 సంవత్సరాలు అసంతృప్తిని పనిచేశాను. 7 సంవత్సరాలు సహోపాధ్యాయుడిగా, 15 సంవత్సరాలు ప్రధానోపాధ్యాయుడు.